Dear GATE students and parents, welcome back to my channel. Welcome to GATE 2027 family. This is me Ravi Kumar sir from Dhavari Academy. మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మరి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండాలనుకున్నాను. ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే మనము లాస్ట్ ఇయర్ 2025లో 2026 గేటు అయిపోయింది కదా. ఈ 2026 గేట్ కట్ ఆఫ్ ఎలా ఉంది, అదేవిధంగా 2025లో గేట్ కట్ ఆఫ్ కూడా ఎలా ఉంది, దానికంటే మరి కట్ ఆఫ్ మార్క్స్ పెరిగినాయా తగ్గినాయా అనేది కూడా ఒక విశ్లేషణ చేద్దాం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. మీ ఛానల్ మీకోసమే చెప్తున్నాను, ఏదో ఎవరి కోసమో చెప్తలేదు, మీ యొక్క భవిష్యత్తు కోసం. ఎవరైతే థర్డ్ ఇయర్ మరి ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ కోసం వాళ్ళకి బెనిఫిట్, ఒక అవేర్నెస్ కోసం వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసమే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మీ రవి కుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ DMTech ఫ్రమ్ IISc బెంగళూరు. నేను కూడా గేట్ టాపర్ని. ఇప్పుడు వీడియోలు చేయాలంటే మనం ఒక అవగాహన ఉంటేనే మనం చేస్తాం. దీనిలో ఒక గేట్ టాపర్గా నా వంతు స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఇది 2025 కట్ ఆఫ్. మనకి 2025లో ఇది ఎక్స్పెక్టెడ్ అన్నాం, ఇది 2025 కట్ ఆఫ్ అనుకోండి. 2025లో సివిల్ ఇంజనీరింగ్ దాదాపు మరి జనరల్ స్టూడెంట్ 29 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి ఇచ్చారు. 26 SC ST 19, తర్వాత 242, 317, 89 మార్క్స్ అమ్మ. కంప్యూటర్ సైన్స్ మనకి 100కి 100 వచ్చినాయి లాస్ట్ ఇయర్ 2025లో. 2025 గేట్లో 100కి 100 వచ్చినాయి. డేటా సైన్స్ 96 వచ్చింది, ECE 82 వచ్చింది, త్రిబుల్ ఈ కూడా సేమ్ వచ్చింది. ఇన్స్ట్రుమెంటేషన్ 65 మార్క్స్ వచ్చినాయి. ఇన్స్ట్రుమెంటేషను ఇవి చాలా డిఫరెన్స్గా ఉంది. అదేవిధంగా మెకానికల్ 95 మార్క్స్ వచ్చినాయి. మరి అదేవిధంగా చూస్తే స్టూడెంట్స్కి సివిల్ ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే లాస్ట్ ఇయర్ 100కి 100 మార్కులు, లాస్ట్ ఇయర్ అంటున్నా సారీ 2025 గేట్లో 100కి 100 మార్కులు వచ్చినాయి. 2026 గేట్లో మరి ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. మరి DA 96 వచ్చింది, 82, 81 అయితే ECE త్రిబుల్ 65 మార్క్స్. ఈ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా మరి 2025 గేట్లు ఈ విధంగా వచ్చినాయి, 2026 గేట్లో ఎట్లా వచ్చినాయో కూడా ఒకసారి చెక్. ఇది స్టూడెంట్స్ మీకోసం మరి ప్రిపరేషన్ చేయటం జరిగింది. ఇలాంటి వీడియోలు మరి కంటెంట్ డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. మరి టైం కూడా మీరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉట్టిగా ఈ కంటెంట్ ఏమి ఎక్కడ పడితే అక్కడ రాదు. కంటెంట్ అనేది మీకోసం చూడండి. సివిల్ ఇంజనీరింగ్ 94 వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ 94 వచ్చింది. ఇక్కడ కెమికల్ 87, 92 మార్క్స్ అమ్మ. చూడండి ఇక్కడ మరి ఇది 2026 గేట్లో 92 వస్తే 2025 గేట్లో 100కి 100 వచ్చినాయి. 100కి 100 2025 గేట్లో 100 మార్కులకి 100 మార్కులు వచ్చినాయి. ఇక్కడ 92 వచ్చింది. అదేవిధంగా DAలో కూడా మరి ఈ విధంగా వచ్చినాయి. మరి ECE చూడండి, ECE మనం ECE త్రిబుల్ సేమ్ ఒక మాట మీద ఉంటున్నారేమో నాకు తెలిసి. మరి 2026 గేట్లో మరి ECE త్రిబుల్ ఈ విధంగా ఉంటున్నారేమో మరి స్టూడెంట్స్. మరి లాస్ట్ ఇయర్ 82 ఇది వస్తే ECE వస్తే 81 ఇది వచ్చేసింది. చూసారా మరి ఈ విధంగా కూడా వచ్చింది. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ చూస్తే మీకు చూడండి మంచిగా మరి అసలు లాస్ట్ ఇయర్ 2025 మరి గేట్లో మనకి ఎంత 65 మార్కులు వస్తే ఇప్పుడు 93 మార్క్స్ 2026 గేట్లో. అంటే మనం కట్ ఆఫ్ని ఎప్పుడు కూడా ఒక అవగాహన కోసం చేయటం జరుగుతుంది. ఇప్పుడు 2027 గేట్కి ఈ కట్ ఆఫ్ ఉండొచ్చు, సపోజ్ 93 రావచ్చు, 80 మార్క్స్ రావచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తున్నారు అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మరి 93 అనేది ఆల్ ఇండియా ఎయిర్, అతనే ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిర్. వీళ్ళంతా ఎయిర్ బ్యాచ్. ఇది 100 మార్కులకు వచ్చిన ఎయిర్ బ్యాచ్. చూడండి ఒకసారి చూస్తే మీకు రా మార్క్స్ 100 మార్కులకి మరి గేట్ 1000 అంటే 73, ఏరోస్పేస్ 73,000. తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ 60 మార్క్స్కి 1000 స్కోరు, బయోటెక్ 8, సివిల్ ఇంజనీరింగ్ 94 మార్క్స్ 1000, కెమికల్ ఇంజనీరింగ్ 87 మార్క్స్ 1000 స్కోరు. మరి కంప్యూటర్ సైన్స్ 92 అంటే లాస్ట్ ఇయర్ 1000 వచ్చింది. 2025 గేట్లో మరి 1000 వచ్చింది. 2026 గేట్లో 92 అంటే ఇదే రేంజ్లో ఉంటుంది. ఈసారి 95 మార్క్స్ రావచ్చు. అంటే కట్ ఆఫ్ చెప్పలేము. ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు 92, 7.5 పోయింది. కెమిస్ట్రీ
మరి 63 డేటా సైన్స్, ఇది కూడా అదే రేంజ్లో కొంచెం తగ్గింది. లాస్ట్ ఇయర్ 92 ఏమో ఉంది. ఈసీఈ అయితే ఈ రెండు అయితే ఒకటి 82 ఉంది, ఒకటి 81 మార్క్స్ అయితే ఉంది. ఈ రోజు బాగా పెరిగినాయి. ఈసీఈ అని త్రిబులిలో కట్ ఆఫ్ రేంజ్ బాగా పెరిగింది చూసారా. ఈసారి 82 మార్క్స్కి వస్తే లేదు, అంత సీన్ లేదు. ఇక్కడ చూడండి ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కదా. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషను 65 ఉండాలి, 65 మార్క్స్ నుంచి 93కి పెరిగింది చూడండి. మరి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మరి పెరిగింది, బాగానే పెరిగింది. మెకానికల్ పెరగలేదు, మెటలర్జికల్ ఇవన్నీ కూడా, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 84 మార్క్స్. ఈ విధంగా టెక్స్టైల్, సైన్సెస్, ఇవి లింగ్విస్టికల్ ఉన్నాయమ్మా 79. ఇవన్నీ మనకు అనవసరం. మనకేందంటే ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, మెటలర్జీ, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్ చూడండి. మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్ 50 మార్కులే, ఇప్పుడు 84, దుమ్ము దులిపాడు 84. చెప్పలేము అది. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఎంత 57 మార్క్స్. 57 మార్క్స్ నుంచి ఎంతకు వెళ్ళాడు, భయంకరంగా వెళ్ళాడు. డిఏ 96 మార్క్స్కి వెళ్ళాడు. 96 నుంచి తగ్గిందనమాట. చూడండి ఇక్కడ 57 మార్క్స్ మ్యాథమెటిక్స్, 57 మార్క్స్ నుంచి వీడు అంటే ఈసారి మళ్ళీ తగ్గొచ్చు, మళ్ళీ ఒక 70కి రావచ్చు. అంటే ఇదే రేంజ్లో ఉండాల్సిన రూల్ ఏం లేదు. మనకి స్కోర్ ఇంపార్టెంట్. మనకి స్కోర్ ఏంటంటే మరి ఆల్ ఇండియా లెవెల్లో ఈ స్టూడెంట్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్. స్కోర్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ ర్యాంకు. మనకి ఎయిర్ కూడా ఇస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ఇక కంపేర్ చేద్దాం, పక్కన పెట్టేసి 1 by 1. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ 2026లో ఎంత వచ్చింది, 94.54. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ 89. అంటే పెద్దగా ఇప్పుడు దీని మీద ఇప్పుడు పెరగటం జరిగింది. 2026 గేట్లో పెరిగింది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కూడా మరి ఇప్పుడు 2026లో 87 వస్తే ఇక్కడ 75 మార్క్స్, ఇక్కడ 75 మార్క్స్ చెప్పలేము మనం. అది స్టూడెంట్స్ మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 100, మరి 2025 గేట్లో 100 మార్కులు వస్తే ఈసారి కంప్యూటర్ సైన్స్ 92కి తగ్గింది. అదేవిధంగా డిఏలో 90 మార్కులు, ఇక్కడ డిఏలో 90 మార్కులు. మరి 2025 గేట్లో 96 వస్తే ఇప్పుడు ఇక్కడ 90 మార్కులు వచ్చినాయి. ఇక ఈసీఈ నేను ఈసీ స్టూడెంట్స్ అనుకో 82.67 వస్తే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 82.67కి 90. అంటే బాగా పెరిగింది, ఈసీలో బాగా పెరిగింది. స్టూడెంట్స్ బాగా రాశారు. అందుకనే ఇప్పుడు అందరూ బాగా పరిగెత్తే మనం కూడా బాగా పరిగెత్తాలి. అందరూ నీరసంగా పరిగెత్తే నువ్వు కూడా నీరసంగానే పరిగెత్తావు, నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇది ఒకటి పరుగు పందెం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరూ బాగా రన్ చేస్తే మనం కూడా రన్ చేయాలి, తప్పదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇదమ్మా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. త్రిబులీలో సపోజ్ 81 మార్క్స్ వస్తే ఇక్కడ ఎంత 92 మార్క్స్ వచ్చినాయి. తర్వాత చూడండి ఇన్స్ట్రుమెంటేషన్ చూస్తే మీకు ఈ 65 మార్క్స్. ఎంతగా 65? ఇన్స్ట్రుమెంట్ చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. 65 వస్తే ఈసారి 93 మార్క్స్. అంటే అవేర్నెస్ పెరిగింది. అంటే స్టూడెంట్స్ ఇక్కడ బాగా పరిగెత్తారు, ఇక్కడ పరిగెత్తలేదు. అది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ బాగా పరిగెత్తారు, ఇక్కడ స్లోగా పరిగెత్తడం వల్ల స్కోర్ తగ్గింది. అల్టిమేట్ మనకి ఫైనల్గా స్కోరు వచ్చిందా లేదా అనేది చూడాలమ్మా. ఫైనల్గా మనకి స్కోరు వచ్చిందా లేదా, ఇది మన డీటెయిల్స్. ఓవరాల్గా మరి కట్ ఆఫ్లో అయితే బాగానే పెరిగి. ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ చూద్దాం. ఇక్కడ పిఐ ఉంది కదా, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఉందా. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ ఎంత ఉంది, మ్యాథమెటిక్స్ 57 మార్కులు ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎంత, మ్యాథమెటిక్స్ ఎంఏ, మ్యాథమెటిక్స్ 89 మార్కులు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా పెరిగింది, 87.6 మార్కులు వచ్చినాయి. ఈ విధంగా స్టూడెంట్స్ మరి మైనింగ్ చూసినప్పుడు 75 మార్కులు ఉంది. ఇక్కడ మైనింగ్ ఎంత వచ్చింది, మైనింగ్లో 83 మార్కులు. అంటే స్టూడెంట్స్ బాగా కట్ ఆఫ్స్ ఓవరాల్గా పెరిగినాయమ్మ, అది గుర్తుపెట్టుకోండి. భారీగా పెరిగిన కట్ ఆఫ్ ఈసారి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు కూడా బాగా చదవండి. దీన్ని బట్టి మనం ఈ అనాలిసిస్లో ఏం చేస్తున్నామంటే మనము కూడా స్టూడెంట్స్ 2025 గేట్లో కొద్దిగా పెరిగి మరి ఈ 2025 కాంపిటీషన్ పెరిగింది, 2026 కాంపిటీషన్ పెరిగింది. ఇక్కడ అంత పెరగల. అంటే కాంపిటీషన్ మరి సంవత్సరం ఇరాన్ పెరగటమే కానీ తరగతల్లా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మెకానికల్ చూద్దాం. చూడండి ఇక్కడ మెకానికల్ బ్రాంచ్, మెకానికల్ 95.3 మార్కులు, 3 మార్కులు. ఇక్కడ మెకానికల్ ఎంత వచ్చింది స్టూడెంట్స్, మెకానికల్
మెకానికల్ సేమ్ అమ్మ, కాకపోతే ఒక మార్కు పెరిగింది. ఇక్కడ 95.33 వస్తే ఇక్కడ 96.67, 96.67, 95.53. పెద్దగా ఏమీ మార్పు లేదు. ఒక కంప్యూటర్ సైన్స్ డిఏ మాత్రం ఆల్రెడీ ఇక్కడ బాగా ఉండే 100కి ఇంకా పెరగటం అంటే 102 రావు కాబట్టి వీడు ఆటోమేటిక్గా అదేవిధంగా సిఎస్ 96 రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. ఇది 90 ఎంత వచ్చింది, 92 వచ్చింది. 100 నుంచి 92కి పడిపోయారు. మరి డిఏని 96 నుంచి 90కి వచ్చేసింది. ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ బాగా కష్టపడి చదవండి. మనం కష్టపడితే ఈ 4 రోజులు రోజుకు 2 గంటలు కష్టపడింది, కనీసం రోజు గంట కష్టపడ్డా కానీ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రోజుకి 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ కష్టపడద్దు. రోజుకి 1 అవర్ ప్రాక్టీసు, రోజుకి గంట ప్రాక్టీస్ చేయండి. ఒక 1 అవర్ అంటే మినిమం చెప్తున్నా, నేను చెప్పేది మినిమం, మ్యాక్సిమం కాదు. మ్యాక్సిమం మీ అంతా కష్టపడి మినిమం గంట లిజనింగ్, గంట మీరు ఏదైనా వీడియోస్ ఆన్లైన్ చూస్తాం కానీ, ఆఫ్లైన్ లెక్చర్స్ వింటాం కానీ ఏదైనా చూసుకోండి. రోజుకి ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. 1.5 అవర్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టు, నష్టమేం లేదు కదా. చూడండి, అంటే లాస్ట్ ఇయర్ మీద మనకి కట్ ఆఫ్స్ భారీగా ఇవి స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి కట్ ఆఫ్స్ అయితే 2027లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సీనియర్స్ ఇప్పుడు ఐఐటి కానీ ఐఐసి బెంగళూరులో కానీ ఉన్నారు. వాళ్ళని నేను కలపాలంటే మనకు ఆల్రెడీ రెఫరెన్స్ పాయింట్లు ఉన్నాయి. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వాళ్ళతో మీరు మాట్లాడతారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ బ్రాంచ్ మంచిది కూడా, మరి స్పెషలైజేషన్స్ ఏ ఐఐటీలు అంటే ఒక అవగాహన ఇస్తారనమాట. మీకు కూడా ఆ నంబర్స్ కూడా, ఆ స్టూడెంట్ నంబర్స్ కూడా మీకు షేర్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎన్ఐటీల్లో కూడా ఉన్నారు, మీ యొక్క సీనియర్స్ ఉండటం జరుగుతుంది. మన యొక్క మెంటర్షిప్ తీసుకుని చాలామంది స్టూడెంట్స్ అన్ని ఐఐటీల్లో ఉన్నారమ్మ, గుర్తుపెట్టుకుని 23 ఐఐటీల్లో ఉన్నారు, 32 ఎన్ఐటీల్లో కూడా స్టూడెంట్స్ అందరూ ఎంటెక్ స్టూడెంట్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. క్లాసులు కూడా వెళ్ళిపోతున్నారు. 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుందమ్మా. మీరు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ₹1 కూడా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్, ఇంతకు మంచి ఎక్కువ చెప్తే బాగోదు, కానీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్.